ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఇవి ధనుసు రాశిలో ఉంటాయి. ఆదాయం 14 ఉంది ఈ సంవత్సరం, వ్యయం 11 ఉంది, రాజపూజ్యం 5 ఉంది, అవమానం 6 ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. మునుపెన్నడూ జరిగిన మార్పులన్నీ జరుగుతాయి. అలాగే కొత్త ఆలోచనలు వస్తాయి వీళ్ళ సంవత్సరం. లగ్న చతుర్థాధిపతి అయిన 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్నందున రాహుకేతువులు చాలా బాగున్నారు. గురుడు చాలా బాగున్నాడు. అలాగే రాహుకేతువులు చాలా బాగున్నారు. 3, 9 స్థానాలు బంధుత్వం ఏర్పడుతుంది. అంటే పెళ్ళిళ్ళు, తర్వాత ఉద్యోగంలో ఎవరైనా కంబైన్డ్ వ్యాపారాలు చేస్తారు చూసారా, పార్ట్నర్షిప్లో, వీళ్ళందరికీ బాగుంటుంది. అలాగే ఇదివరకు పార్ట్నర్షిప్ చేసిన వాళ్ళందరూ ఈ రాశిలో వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ పార్ట్నర్షిప్ చేసి ఉంటారో ఈ ధనుసు రాశి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు. ఈ సంవత్సరం మాత్రం పార్ట్నర్షిప్ చేయాలని ఏం లేదు. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం చేయండి, లేకపోతే చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళతో ఎవరు కలిసినా సరే వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇది ఇదివరకు జరిగినటువంటి సంఘటనలు. అర్ధాష్టమ శని జరుగుతోంది, అయినా సరే వీళ్ళకి ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అధికార వర్గాల్లో వాళ్ళు కార్యదీక్ష సంఘంలో గౌరవం, పలుకుబడి సంపాదిస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వచ్చే సెప్టెంబర్ లోపు మీ ఇంట్లో ఈ ధనుసు రాశి వాళ్ళకి శుభకార్యాలు జరుగుతాయి. ధనం ఖర్చు అవుతుంది. మంచి శుభకార్యం జరుగుతుంది కాబట్టి ధనం ఖర్చు అవుతుంది. మీ వాక్కు వల్ల మిగతా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం మాట పౌరుషం ఉండడం వల్ల కూడా శత్రువులు ఎక్కువ తయారవుతారు ఈ ధనుసు రాశి వాళ్ళకి. అలాగే ఒక్కొక్కసారి మంచి మంచి అవకాశాలు వచ్చినా సరే వీళ్ళు వదిలేయడం వల్ల ఈ సాంఘికంగా, మానసికంగా కొంచెం ఉత్తేజపడుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వినాయకుడికి ఎక్కువ పూజ చేసుకుంటూ ఉండాలి. అలాగే కేతుగ్రహానికి పూజ చేస్తూ ఉండాలి. కేతువు గురుడుకి పూజ చేస్తూ వినాయక స్వామి వారికి కనుక ప్రతి గురువారము, ప్రతి శనివారము అభిషేకము, గరిక పూజ, ఉండ్రాళ్ళ పూజ, ఇంకా లక్ష్మీ గణపతి హోమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే అసలు వినాయకుడికి పూజ చేయడం ద్వారా ఎన్ని రకాల పనులు పెండింగ్ ఉంటాయో అన్నీ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ కేతు యొక్క ప్రభావం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంచేత వీళ్ళ పనులు సమయకాలంగా అవ్వకుండా లేటు అయిపోయిన తర్వాత పనులు అవుతాయి. చాలామందికి 100% ఈ రాశి వాళ్ళకి అన్ని పనులు అంతే. సాంసారికపరమైనటువంటి సుఖం తక్కువ ఉంటుంది. అంచేత మనస్సు మార్చడం నేర్చుకోవాలి. ధనుసు రాశి వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. శుభం.